సో అలక్య చిట్టి పికిల్స్ గత 2 వారాల నుంచి అదే ట్రెండింగ్ టాపిక్ అనమాట. సో గత వారం ఒక అబ్బాయిని ఏదైతే అలక్య గారు తిట్టారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే పికిల్స్ కి హై కాస్ట్ ఉందంటే సో ఇదే ఎఫర్ట్ చేయలేని వాడివి, సో రేపు నీ పెళ్ళాన్ని లేదా మీ మమ్మీని గోల్డ్ కొనమంటే ఏం కొంటావురా, సో వేస్ట్ లో నువ్వు ఇక ఈ ముష్టి పచ్చడి నువ్వు కొనలేవులే కానీ అని చెప్పేసి అన్నారనమాట. ఇప్పుడు 2 ఆడియో అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆడియోలో ఈసారి ఒక అమ్మాయిని అయితే తిట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈసారి అమ్మాయిని ఏం తిట్టిందంటే, సో తను కూడా కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తే తను ఏమన్నదంటే, సో నీ దరిద్రం అలా ఉంది, సో నువ్వు ఏం చేయాలంటే ఒక 4-5 ఇల్లులను చూసి పాచి పని చేసుకో, అప్పుడైనా నీ దరిద్రం పోయి నువ్వు సుఖపడతావేమో చూడు. సో నీ దరిద్రం ఈ విధంగా ఉంటే నేనేం చేయలేను, నా పికిల్స్కి అంత రేట్ ఏం లేదు, అంత కాస్ట్ ఏం లేదు అని చెప్పింది అనమాట. సో అలక్య గారు మీరు నోరు ఉంది కదా అని చెప్పేసి మీరు నోరు ఎగేసుకుని పడిపోతే, సో మొన్న అబ్బాయి తప్పేం లేదు, మీరు వేరే వాళ్ళకి కామెంట్ చేయబోయి అబ్బాయి చేశారని మీరే చెప్తున్నారు. ఇప్పుడేమో ఒక అమ్మాయికి మీరు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. సో మీకు డాడీ లేరని మాకు తెలుసు, మీరు ముగ్గురే అంటే మీ అక్క సుమ, మీ చెల్లె రమ్య, అలక్య గారు, మీ ముగ్గురే ఎంత ప్రమోషన్ చేశారు. సో మంచిగా రన్ అవుతుంది, దాన్ని మీ రెప్యుటేషన్ మీరే చెడగొడుతున్నారు. పాపం మీ వల్ల మీ అక్క సుమకి చాలా మంది సో ఫోటోలు పెట్టి మరి తిడుతున్నారు. సో తను ఎంత పద్ధతిగా ఉంటుందో మాకు కూడా తెలిసింది అనమాట. సో సుమ గారు కూడా అదే బాధపడ్డారు. నిన్న ఒక వీడియో చేయడం జరిగింది సుమ గారు. సో వాళ్ళ వల్ల నేను కూడా బాధపడుతున్నాను, నన్ను ఏం చేయమంటారు మీరు, సో నన్ను ఎందుకు మీరు తిడుతున్నారని చెప్పేసి తను మాట్లాడడం అయితే జరిగింది అనమాట. సో మీ వల్ల మీ అక్క గారు, తర్వాత రమ్య గారు అయితే ఎక్స్పోజింగ్ వీడియోలు చేస్తూ ఉంటారు, పర్లేదు, కాకపోతే ఆమె తిట్టడం అయితే ఏం చేయలేదు. సో ఆమె కూడా మీ వల్ల మాటలు పడడం జరుగుతుంది. తను కూడా ఈరోజు అపాలజైజ్ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. సో అందరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ అలక్య గారిని ఏదైనా ఉంటే అలక్య గారిని తిట్టడం కానీ లేకపోతే అలక్య గారిని చెప్పడం కానీ చేయండి. సో ఒకరి వల్ల ముగ్గురిని అయితే దోషులు చేయకండి అనమాట. సో వాళ్ళకు ఫాదర్ లేరు అనే విషయం మన అందరికీ తెలిసింది అనమాట. సో బీ రెస్పెక్ట్ఫుల్, టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అని నేను అంటాను అనమాట. సో వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. సో రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళకి ఒక్కరిని అయితే తిట్టండి అనమాట. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్. సో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే క్షమించండి. బాయ్.